హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అన్నట్టు. సో, ఏంటంటే ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగిందండి. సో, అది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, రోజులాగానే మామూలుగా మార్నింగ్ లేసి టిఫిన్ అయితే చేశానండి. మామూలుగా ఇడ్లీ అలాగే పల్లి చట్నీ సాంబార్ చేశాను. లేవగానే ఎవరు ముఖం చూసానో ఏమో తెలియదు కానీ పొద్దున్నట్టే మా ఆయనతో అయితే తిట్లయితే తిన్నానండి. సో, ఆయన తిట్టడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే నేను లేచి లేవగానే ఫస్ట్ కిచెన్లోకే వెళ్తాను. ఎందుకంటే మాకు అన్నయ్య మార్నింగ్లో టీ కాఫీలు పాలు బిస్కెట్లు అలా తినడు. సో, డైరెక్ట్గా టిఫిన్ అడిగేశాడు అన్నట్టు బ్రష్ చేసుకొని. వానికని హడావిడిగా ఇంకా ఇడ్లీ చేద్దామనేసి కిచెన్లోకి వెళ్ళాను. సో, మామూలుగా పాప ఆడుకుంటుందా లేదా ఇలా కూర్చుందని మరి చూసి మరీ వెళ్ళాను. ఇలా వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ పిండి వేసానో లేదో తను మామూలుగా సెల్ఫ్లు ఉంటాయి కదా, సో అది పట్టుకొని కింద పడిపోయింది అన్నట్టు. కింద పడిపోవడం వల్ల ఏంటంటే మా టైల్స్ ఇలా సైడ్కి ఉంటాయి కదా, సో అవనేది బాగా షార్ప్గా ఉంటాయి. సో అది ముక్కుకు తగులుకొని ముక్కుల నుంచి బ్లడ్ వచ్చేసింది. సో ఫేస్ అంతా ఒకలాగా ముక్కు వచ్చేసరికి రెడ్గా అలా అయిపోయింది. సో మా హస్బెండ్ ఏమో ఇంకా డ్యూటీ టైం అవుతుందని బిజీగా రెడీ అయిపోతున్నాడు. తను స్నానం చేస్తున్నాడు. ఇంకా టైం కూడా లేట్ అయిపోతుంది కదా, ఇంకా కన్నయ్య ఆకలి ఉంటున్నాడు అని నేను మామూలుగా అంత ఏమరపాటుకైతే వదిలేను. మరీ చూసి మరీ చేసుకుంటాను నేను ఏదైనా. ఎందుకంటే తనకి గట్టిగా నిలబడడం రాదు, అసలు కొంచెం వీక్గా ఉంటుంది అన్నట్టు పాప. సో అందుకని తనని అంత వదిలేసి అయితే నేను పని అయితే చేసుకోను. కానీ ఆ రోజు కొంచెం ఇలా పక్కకు తిరిగానో లేదో అలా కింద పడిపోయింది. చూస్తున్నారు కదా ముక్కు ఎలా అయిపోయిందో. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో తీసానండి ఈ వీడియో అయితే. కానీ మార్నింగ్ టైంలో ముక్కుల నుంచి మొత్తం బ్లడ్ వచ్చేసింది. ఆ ముక్కు మొత్తం చూసారు కదా మొత్తం రెడ్డిష్గా ఎలా అయిపోయిందో, పైన కూడా ఇలా కాట్లాగా పడిపోయింది. సో ఆ టైంలోనే తనకు కొంచెం కోల్డ్ అయిపోయింది. ఇంకా ముక్కును అసలు టచ్ అయినట్లేదు. అసలుకే తనకు కొంచెం ఫీవర్ ఏదైనా వచ్చినా కూడా తట్టుకోదన్నట్టు, ఇంకా అసలు చేయది కాదు. మా ఆయన తిట్టాడన్న బాధ కంటే తనకు దెబ్బ తాకిందనే బాధ ఎక్కువైపోయిందండి. సో ఇంత జాగ్రత్తగా చూసుకున్నా ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటుంది తను. అసలుకు ఎవరైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళ పిల్లల మీద కదా ఎవరైనా ఎక్కువ కేర్ చూపిస్తారు. సో మా కన్నయ్యని చూసిన దానికంటే రెండింతలు ఎక్కువనే తనని చూసుకుంటున్నాను. కానీ ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉన్నది. ఇంకా ఇంత ముందుకేమో మామూలుగా ఇలా పట్టుకొని నిలబడ్డది, గోడను పట్టుకొని నిలబడి అలానే వెనక పడిపోయింది. అలా కింద పడడం వల్ల తలకు దెబ్బ తగిలిపోయింది. సో ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలో పిల్లల్ని నాకైతే అర్థం కావట్లేదు. 24 అవర్స్ డే అండ్ నైట్ నేను వాళ్ళతోనే ఉంటాను. మామూలుగా ఏ రోజు ఒక 10 నిమిషాలు నేను ఖాళీగా కూర్చున్నదే లేదు. సో మార్నింగ్ లేవగానే వాళ్ళకి తినపెట్టడం, బాబుకి బ్రష్ చేయించడం, ఇంట్లో పని, వంట చేయడం, గిన్నెలు, వాళ్ళకి స్నానాలు, ఈరోజు ఏం తింటుందో మళ్ళీ రేపేం తింటుందో, ఈరోజు తినకపోతే ఇంకా రేపేమన్నా వేరేలాగా చేస్తే తింటుందో అన్నట్టు దానికి కూర్చొని తినబెట్టేసరికి నా తల పనం తోకకొచ్చేస్తుంది. సో ఇలా డే అంతా కష్టపడుతూనే ఉంటాను. అయినా ఇలా తిట్లు తినాలంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 24 అవర్స్ నేను ఇంట్లో ఎలా ఉంటానో అర్థం చేసుకోకుండా తనకు చిన్న దెబ్బ తాకినది నా రెస్పాన్సిబిలిటీ అని నన్ను తిట్టేసరికి ఆ రోజు అంతా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. స్నానం చేయించాక పడుకుంది. సో పడుకొని లేచినాక తనకి ఉప్మా అయితే చేశాను. సో తనకు బాగాలేనప్పుడు కొంచెం ఇష్టంగా తినేదంటూ ఉప్మా ఒకటే, ఇంకా నార్మల్గా రైస్ అలాంటిది తినదు. సో కొంచెం ఉప్మా చేశాను, అది కూడా కొంచెమే చేశాను. మామూలుగా దాంట్లో ఏది వేసినా తినదన్నట్టు, క్యారెట్ కానీ ఇంకేది వేసినా నార్మల్గా కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టేశాను. కొంచెం సాల్ట్ వేసి పెట్టాను, ఎందుకంటే 1 ఇయర్ ఎబో ఉంది కాబట్టి సాల్ట్ వేసి పెట్టాను. పిల్లలు తినకపోయినా, వాళ్ళకి ఫీవర్ వచ్చినా, వాళ్ళు సన్నగా ఉన్నా, వాళ్ళు లావైనా, వాళ్ళు కింద పడి దెబ్బ తాకించుకున్న ప్రతిదానికి ఇంట్లో ఉండే మదర్నే అంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళకి 4-5 రకాలుగా చేసి పెట్టినా వాళ్ళకి తినకపోతే అది మదర్ ప్రాబ్లం ఎలా అవుతుంది? నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు హెల్తీగా పుట్టడమే మహాభాగ్యం అండి. ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే మా పాపకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎన్ఐసీలో బాక్సులు పెట్టినప్పుడు నా పాప వచ్చేసరికి 2 కేజెస్ ఉన్నాయి. సో 2 కేజెస్ ఉన్నా కూడా నాకు తనని ఎత్తుకొని ఫీడింగ్ ఇవ్వడానికి రాకపోయేది. కానీ అందులో 1 కేజీ అలా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. నిజంగా నేనైతే అందులో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు అయితే బాగుండాలని కోరుకున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత బేబీ మన దగ్గర లేకపోతే మనల్ని ఎలా చూస్తారో నాకు తెలుసు. సో నేను డెలివరీ అయినాక నా దగ్గర ఒక 1 డే ఉంది. తర్వాత నెక్స్ట్ డే ఇంకా జాండీస్ బ్రీతింగ్ ప్రాబ్లం అయి తనని ఎన్ఐసీలో పెట్టారు. అక్కడ అంతా చిన్న పిల్లలు చూసి నిజంగా చాలా భయం వేసింది. నిజంగా ప్రతి ఒక్క బిడ్డకి ఏం కావద్దని కోరుకున్నాను. ఎందుకంటే
మన కడుపులో ఏదన్నా అయ్యి వాళ్ళకి ఏదైనా అయితే మనం తట్టుకోగలమేమో, కానీ పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము. సో అది ఎవరైనా సరే, నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సేఫ్గా మన దగ్గరకు వచ్చేదాకా టెన్షన్ ఉంటూనే ఉంటుంది, ఎలా ఉందో ఏంటో అని. నా బాబాకి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేకున్నా సరే కానీ ఒంటరిగా ఇంటి దగ్గర ఉండి పాప హాస్పిటల్లో ఉండాలంటే అంత ఎట్లనో అనిపిస్తుంది. సో అలా ఉన్నా కూడా డెలివరీ అయినా మనని ఎలా చూస్తారంటే కేర్లెస్గా చూస్తారు. సో పిల్లలు లావున్నారా లేకుంటే సన్నగా ఉన్నారా అని పట్టించుకోకుండా పిల్లలు హెల్తీగా ఉన్నారా లేదా అని మాత్రం ఒక్కటి ఆలోచించండి. పాపకి ఫుడ్ తినిపించిన తర్వాత ఇంకా మా కోసం అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తాను. సో మామూలుగా సాంబార్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ లేకుండే ఓన్లీ మునక్కాయ బెండకాయ ఉండే. సో ఇంకా అలానే టమాటాలు ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఇంకా మామూలుగా ఫస్టే పోపేస్తాను నేను, ఎందుకంటే ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ పోపేయను. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఫస్ట్ ఇంకా పోపులో ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఆనియన్స్, టమాటాస్, బెండకాయలు ఇంకా మునక్కాయ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం, చింతపండు రసం వేసి ఒక 5 మినిట్స్ లేకుంటే ఒక 10 మినిట్స్ అలా ఉడికిపోయిన తర్వాత పప్పు ఉంటుంది కదా, సో మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పు అది వేసుకుంటాను. సో అది వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మసిలిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో మామూలుగా సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది లాస్ట్కి. సో ఇంకా సాంబార్ చేశాను కాబట్టి ఇంకా చల్లమిరపకాయలు లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, ఇవి అమ్మ చేసినవి అన్నట్టు. సో ఇంకా రసంలో కానీ సాంబార్లో కానీ ఈ చల్లమిరపకాయలు చాలా బాగుంటాయి. సో వీటితో పాటు ఇంకా అప్పడాలు కూడా. సో ఇంకా ఈ సాంబార్లోకి ఇవి అప్పడాలు ఉంటే ఇంకేమీ అవసరం లేదు, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకా అమ్మ తల్లికి దెబ్బ తాకిందని చెప్పగానే ఇంకా అమ్మ వాళ్ళకి ఆ రోజు రావడానికి వీలవ్వలేదు. ఏదేమైనా మా చిన్న ప్రాబ్లం వచ్చినా మా పేరెంట్స్ అయితే వస్తారండి, ఎందుకంటే నాకు దగ్గరలోనే ఉంటారు. ఇంకా ఆ రోజు అమ్మకి దెబ్బ తగిలిన రోజు అమ్మ 3 డేస్ అలా కంటిన్యూ డ్యూటీకి చేసింది. సో తనకి వీలవ్వలేదు, డే అండ్ నైట్ డ్యూటీ చేసిన వల్ల బాగా అలసిపోయింది, రాలేదు. ఇంకా నెక్స్ట్ డే తర్వాత వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా, ఆల్రెడీ మా డాడీ వచ్చి వెళ్ళిండు, కానీ ఇంకా మా అమ్మ రాలేదు. ఇంకా మా అమ్మకి ఎలా ఉంటుంది, పిల్లల్ని చూడక వారం రోజులు అవుతుంది, నేను కూడా వస్తాను తీసుకెళ్ళని చెప్తే మళ్ళీ మా డాడీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చిండు. అంటే డ్యూటీ నుంచి డైరెక్ట్ ఇంటికే వచ్చేసిండు. ఇంక ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే తిని వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు అంటే ఎప్పుడు సరిగా తినరు, తినిపోమన్నా ఇక్కడే కదా బిడ్డ వెళ్తామని చెప్తారు. ఇంకా థమ్స్అప్ అన్న తాగిపోండి అంటే థమ్స్అప్ తీసుకొచ్చిండు. థమ్స్అప్ తాగితే అంటే మామూలు చూస్తుండ్రు కదా, తనకి పోయమని గొడవ చేస్తున్నాను. తను తాగదు కానీ కావాలని, అంటే అందరు తాగుతుంటే ఇంకా అదేదో తాగేదే కదా నాకు పోస్తలేరని తను కొంచెం గొడవ చేస్తుంది అన్నట్టు, లొల్లి చేస్తుంది పోయమని. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చిండంటే ఇవి వచ్చేసరికి మా హస్బెండ్ తెచ్చినాయి, కానీ ఇంకా అమ్మ వాళ్ళు కూడా తెచ్చిర్రు. ఒకరోజు ముందు మా హస్బెండ్ తెచ్చిండు, నెక్స్ట్ డే ఇంకా మా డాడీ తీసుకొని వచ్చిండు. ఇవి మాకు ఒక 1 వీక్ అయినా సరిపోతాయి ఫ్రూట్స్. ఇక చూస్తున్నారు కదా నా వెనక అమ్ము తల్లి, తను ఇవ్వమని గొడవ చేస్తుంటే ఒక మ్యాంగో ఒకటి ఇచ్చాను. అవి ఎలా ఉన్నావంటే చాలా పుల్లగా ఉన్నవండి, ఎందుకంటే అక్కడ పెంగన్పల్లి మామిడికాయలు లేవంట. సో అంతేగాని ఈ కోత పండ్లు తీసుకొని వచ్చిండు, చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. సో తినాలనిపించలేదు అవి. ఇంకా బనానాస్ అండ్ ఇది వచ్చేసరికి సోప్ డిస్పెన్సర్ అన్నట్టు, అంటే నేను ఎక్కువగా సోప్స్ అంటే విమ్ సోప్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తాను. సో అవి ఏంటంటే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ పడి మొత్తం మెల్ట్ అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఇలా తీసుకున్నాను అంటే డిస్పెన్సర్ చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా నాకు అంత ఎక్కువ ఏం అనిపించలేదు. ఇలా కింద బాక్స్లో లిక్విడ్ వేసుకొని పైన ఇట్లా కొంచెం ఉంది కదా, అది కొంచెం కిందికి ప్రెస్ చేస్తే దీని నుంచి లిక్విడ్ వచ్చేస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదు, తక్కువనే ఉంది. అండ్ ఇంకా నా కెమెరా కూడా బాగాలేదండి, సో మా కన్నయ్య వాటర్లో వేసిండు, అంత క్లారిటీగా కనబడతలేదు. సో ఈ రోజు వీడియో అంటే ఇదేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.